మనకు కళ్ళు పోవడం కన్నా కొంచెం కొంచెం కనపడడం మంచిదే అనేసి మనం ఎలాగైతే అనుకుంటామో, 'బ్రహ్మముడి' సీరియల్ నంబర్ 1 ప్లేస్ కోల్పోకుండా నంబర్ 1 ప్లేస్ వచ్చిందనే దానికి నిన్న టీఆర్పీ రేటింగ్సే ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. జస్ట్ 5+ టీఆర్పీతో అయితే ఏదో నేను ఉండాను రేస్‌లో అనేసైతే మనకైతే 'బ్రహ్మముడి' సీరియల్ అయితే హైలైట్‌గా అయితే కనపడతా ఉంది. కానీ ఈ వీక్ నుంచి 'బ్రహ్మముడి 2.0' చూసే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయనేసి అయితే నాకైతే అనిపిస్తుంది. అది ఎందుకు ఏమనేసి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే మాట్లాడుకుందాం. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోతండి. సబ్స్క్రైబ్ మిమ్మల్ని అడగండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెళ్ళిపోయారు. నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది మాత్రమే ఉన్నారు. ఆ కొంతమంది నా వీడియోలు చూస్తూ ఉంటారు, అలాగే 'బ్రహ్మముడి' సీరియల్ చూస్తూ ఉంటారు. కాబట్టి నేను సబ్స్క్రైబ్ చేసుకోమనే అర్హతను కూడా కోల్పోయానని నాకు క్లియర్ కట్గా అయితే అర్థమైంది. సరే అనేసి ఇక్కడ మనకు రేస్లో మనం ఒకప్పుడు 10 మార్కులకి 79.95 7.95 మార్కులు తెచ్చుకున్నాం. అంటే 80 మార్కులు వస్తాయి, డిస్టింక్షన్ వస్తుందని మనం అయితే ఎక్స్పెక్ట్ చేసాం. కావ్య ప్రెగ్నెంట్ అయిన తర్వాత డిస్టింక్షన్ వస్తుందని మనం అయితే ఎక్స్పెక్ట్ చేసాం. ఆ డిస్టింక్షన్ కాస్త ఫెయిల్ అయిపోయే పరిస్థితికి అయితే వచ్చేసిందని అయితే మనం చెప్పచ్చు. ఫెయిల్ కూడా కాదు, అసలు ఫస్ట్ క్లాస్ కూడా లేకుండా సెకండ్ క్లాస్లో అయితే ఉంది. ఇంక 2 వారాలు 3 వారాలు ఇదే విధంగా కానీ ఉంటే అది ఫెయిల్ అయిపోయే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంటుంది. ఫెయిల్ అయిపోతే ఏం చేస్తారు, ఇంకా నెక్స్ట్ క్లాస్కి 1 ఇయర్ స్ట్రక్ అయిపోతుంది. కాబట్టి ఆ స్ట్రక్ అయిపోయిన క్లాసు ఇంక వాళ్ళ జీవితం ఎలాగైతే నాశనం అవుతుందో, ఫెయిల్ అయిపోయిన వాళ్ళ జీవితం, అదేవిధంగా మన 'బ్రహ్మముడిని' కూడా ఏ టైంలోనో శుభం కార్డు వేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. అందుకోసం అనేసి ప్రతి ఒక్కరూ సీరియల్ని జియో హాట్‌స్టార్‌లో కాకుండా టీవీలో చూడండి. మళ్ళీ చెప్తాను, ఎందుకంటే టీఆర్పీ రేటింగు చాలా ఘోరంగా అయితే పతనం అయిపోయింది. సరే అనేసి ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్టయితే 'బ్రహ్మముడి' సీరియల్ నాకు చాలా రోజుల తర్వాత బాగా ఎమోషనల్గా అయితే టచ్ అయింది. నెక్స్ట్ లెవెల్ అయితే టచ్ అయింది. అక్కడ మన కనకం గారు తెచ్చి అక్కడ రాజుకు డబ్బులు ఇవ్వడం విషయంలో ఎక్కడో తెలియని ఒక ఫీల్ అయితే వచ్చింది. అసలు వైబ్రేషన్ బాడీలో మనకి, ఒరే మన అమ్మ ఈ పరిస్థితుల్లో ఉంటే మన అక్కలకో లేకపోతే చెల్లెలకో ఈ విధంగా సాయం చేయాల్సి వస్తే ఎలాగైతే ఆమె మన కనకం గారు అయితే చెప్పారు మన రాజుకి, బాబు మా బిడ్డల కోసం అనేసి నేను పెద్ద సాయం చేయలేకపోవచ్చు, మీ హోదాకు తగ్గట్టు లేకపోవచ్చు, కానీ ఏదో రాముల వారికి ఉడత సాయం లాగా ఈ డబ్బుని నేను మీకైతే ఇస్తా ఉన్నాను, ఈ డబ్బుని నా కోసం కాదనకుండా తీసుకోండి బాబు అని చెప్పినప్పుడు చాలా సెంటిమెంట్గా అయితే నాకు అనిపించింది. ఆ పాయింట్ని బేస్ చేసుకొని నేను ఈరోజు రివ్యూ అయితే చేస్తాను. ఆ పాయింట్ కానీ నేను చెప్పకపోతే నేను చాలా తప్పు చేసినట్టు అవుతుంది. కాబట్టి ఆ పాయింట్ నాకు కనెక్ట్ అయినట్టు నెక్స్ట్ లెవెల్ అయితే కనెక్ట్ అయింది. ఎందుకంటే ఒక అమ్మాయి జీవితంలో ముఖ్యమైన ఘట్టం అంటే ఒకటి పెళ్ళి, 2 తల్లి కావడం. ఆ తల్లి కావడంలో శ్రీమంతం అనేది ఒక, ఎలా చెప్పాలంటే మన దేవతని మనం పూజిస్తే, మన ఇంట్లో పెట్టి పూజిస్తే, అంటే ఆమె ఒక బిడ్డకు జన్మనిస్తుందంటే దేవతతో సమానం కదా. అలాంటి దేవతని మనం ఆ ఇంట్లో పెట్టి మనం ఆ బిడ్డకు ఆహ్వానిస్తామన్నట్టే లెక్క. ఆ దేవతకు మనం అంతా కోరికలంతా తీర్చి ఆ కోరికల నుంచి మనకు మన ఇంట్లో ఒక వారసురాలను ఇస్తామన్నట్టే. అసలు చెప్పడానికి వర్ణాతీతం అని చెప్పొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో భర్త పక్కన లేకపోతే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. ఏంది భర్త పక్కన లేడు అనుకుంటానరా, ఇక్కడ అసలైన ట్విస్ట్ అయితే ఉంది. అసలైన ట్విస్ట్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో క్లారిటీగా అయితే మనం మాట్లాడుకోవాలి. అలాగే నాకు ఇంకొక డౌట్ అయితే ఉంది. ఇప్పుడు రుద్రాణి గారు కూతురు ఉంది కదా, ఆ అమ్మాయి చెల్లి అవుతుంది అనే మనం అనుకోవాలి, కన్సిడర్ చేయాలి. రాజుకి చెల్లి ఎక్కడైనా ప్రేయస్ అవుతుందా? అవ్వదు కదా. కనీసం కామన్ సెన్స్తో కొంచెం ఆలోచించుంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు కావ్య ఆల్రెడీ రాజు భార్య ఇప్పుడు మళ్ళీ రాజుని ప్రేయస్ అయింది, పెళ్ళి అయితే జరగదులేండి, ప్రేయస్ అయింది అనుకోండి, అప్పుడు రాజుకి అవుతుంది, మరదలు అవుతుంది, చెల్లి అవుతుంది కదా. చెల్లి అవుతుంది కాబట్టి అప్పుడు చెల్లి రాజు భార్యని కావ్యని రాజు చేసుకున్నాడు, అలాగే స్వప్నాని రాహుల్ చేసుకున్నాడు. అంటే అక్కనే మళ్ళీ పెళ్లి చేసుకున్నట్ట. అసలు చిన్న లాజిక్లు ఎలా మిస్ అవుతారు? ఒకే తల్లి కడుపుని పుట్టినారు కదా వాళ్ళు. మీరైతే రుద్రాణి గారు అయితే వేరే తల్లి కడుపుని పుట్టారు కాబట్టి మన స్వప్నాన్ని అయితే తీసుకొచ్చి ఇచ్చారు అనేసి మీరైతే చెప్పారు, మీరే చెప్పారన్నమాట. ఇప్పుడు ఓకే, అది నేను కన్సిడర్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ రాజునికి ఇక్కడ రేఖాన్ని తీసుకొచ్చి ఇవ్వడం అనేది అసలు ఎంత బ్లండర్ మిస్టేక్ అంటే అంత బ్లండర్ మిస్టేక్ అనేసి నాకైతే అనిపిస్తుంది. సరే, ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలిస్తే రాజ్కి శ్రీమంతంలో ఎందుకు ఉండడం అనేసి మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్టార్టింగే మన రాహుల్ అయితే కీస్ అయితే దొంగతనం చేశాడు కదా. నేను ఎపిసోడ్లో కీస్ దొంగతనం చేసి ఎత్తుకొచ్చి ఆ సూట్ కేసుని, దొంగ బంగారు తెచ్చిండే సూట్ కేసుని కారులో పెట్టేస్తే
అక్కడ పోలీసు వాళ్ళు వచ్చి మన రాజుని అరెస్ట్ చేస్తారని మన రాజు అయితే ప్లాన్ వేశారు. అక్కడ మళ్ళీ మన రుద్రాణి గారు కషాయం తెప్పించి మన కావ్య దగ్గర తాగించాలని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ఎందుకంటే రుద్రాణి గారు మీరు 920 ఎపిసోడ్ల నుంచి ప్లాన్ చేస్తూనే ఉంటారు. ఏ ప్లాన్ అయినా మీకు వర్కౌట్ అయిందో చెప్పండి. అసలు ఎలాంటి ప్లాన్ వర్కౌట్ అవ్వదు. మళ్ళీ మీరు ఎందుకు ఆ ప్రయత్నాలు చేస్తారో నాకైతే అర్థం కాదు. అలాగే మిమ్మల్ని ఆ ఇంట్లో ఇంకా ఎందుకు భరిస్తూ ఉంటారో నాకైతే అర్థం కాదు. ఎంత వాల్యూస్ ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకొని కుట్రలు, అమ్మకు పక్క, కూతురుకు పక్క, కొడుకు పక్క, కోడలు కూడా తయారైంది. ఆఖరికి కోడలు ఒక పక్క, ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేసేవాళ్ళని ఇంట్లో పెట్టుకొని వాళ్ళు ఏం ఉద్ధరిస్తూ ఉంటారో నాకైతే అర్థం కాదు. సరే పర్లేదు, వాళ్ళకి అది వదిలేద్దాం. ఎందుకంటే మూర్ఖుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కాబట్టి వాళ్ళకైతే వదిలేద్దాం. ఇక్కడ మన రాజు ఎక్కడ జైలుకి వెళ్ళిపోతాడో అనేసి మన రేఖా గారు ముద్దల ప్రియురాలు ఉంది కదా, ముద్దల ప్రియురాలు అయితే బాధపడుతుంది. అంటే నా బావ దూరంగా వెళ్ళిపోతాడా నాకు అనేసి నాకు కట్టే వచ్చింది కోపము. సరే అది అయిపోయిన తర్వాత మన రాజు కావ్య అయితే మన కనకం గారు అయితే వచ్చారు. కనకం గారు వచ్చిన తర్వాత శ్రీమంతం చేయాలనేసి అయితే ఫిక్స్ అయ్యేసి పూజారిని పిలుచుకొచ్చారు. అంటే మా ఇంటికి తీసుకెళ్ళి శ్రీమంతం చేస్తామనేసి అన్నారు. అంటే స్వప్న కూడా వాళ్ళ ఇంట్లో జరిగింది కదా అనేసి వీళ్ళని కూడా ఆ ఇంటికి తీసుకెళ్ళి శ్రీమంతం చేద్దాం అనుకుంటే అప్పుడు అందరూ శ్రీమంతం చేసేది మా ఇంట్లోనే చేస్తాం, మా ఇంట్లోనే గ్రాండ్గా చేస్తాం, మా ఇంట్లో గ్రాండ్గా చేసిన తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత మీ ఇంటికి తీసుకెళ్ళి మీ ఇంట్లోనే ఫస్ట్ డెలివరీ చేసి పంపించు అనేసి మన బామ్మగారు అలాగే అపర్ణ గారు అయితే మన కనకం గారికి అయితే చెప్పారు. కనకం గారు కూడా యాక్సెప్ట్. ఎందుకంటే కనకం గారు మా కూతుర్ని మీ కూతురులాగా చూసుకుంటా అంటారు అనేసి యా కన్న తల్లి తండ్రులకైనా అత్తింట్లో పాప వాళ్ళ బిడ్డ సంతోషంగా ఉందంటే దానికి మించిన ఆనందం, దానికి మించిన ఆస్తి, దానికి మించిన ఐశ్వర్యం లేదనేసి మనం అయితే అంటాం కదా. అదేవిధంగా మన కావ్యని అలాగే అప్పుని అందరూ బాగా చూసుకుంటా ఉంటారు. మీరు ఇలాగ చూసుకుంటా అంటే మాకేం బాధ. అట్లాంటిది కావ్యని అప్పుని ఎన్ని చిత్రహింసలు పెట్టారు వాళ్ళు, ఎన్ని చేశారు వాళ్ళు. అలాంటిది ఇప్పుడు ప్రజెంట్ అంటే బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు అవుతాయి అంటారు కదా, ఆ విధంగా అయితే వచ్చింది. మన కనకం గారు కూడా అయితే ఫుల్ హ్యాపీ అయిన తర్వాత సరే శ్రీమంతం రేపే కదా, రేపు ఎలాగైనా సరే శ్రీమంతం చేయాలనేసి మన కనకం గారు మన కళ్యాణ్ రాజు అయితే మొత్తం రాస్తూ ఉంటారు, లిస్ట్ రాస్తూ ఉంటారు. శ్రీమంతం సాంగ్స్ తీయండి, శ్రీమంతం సినిమాలు తీయండి, ఏమేమి ఉన్నాయి అంతా రాద్దాము, చారీలు గాజులు వాళ్ళకి బంగారు పెట్టాలి అనేసి మొత్తం లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. లిస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు మన కనకం గారు వచ్చి ఏదో రాముడి సాయం కోసం ఉడత సాయం చేసినట్టు మీ డబ్బుకి నేను తోగలేను కానీ ఏదో నాకు తగినంత డబ్బు ఇస్తాను. వాళ్ళ నాన్నగారు అయితే కష్టపడి ఎంతో కొంచెం చేర్పించి అక్కడైతే డబ్బుల్ని పెట్టారు, మీరు కొంచెం తీసుకోండి బాబు అనేసి మన కనకం గారు అయితే అక్కడ రాజ్ చేతిలో పెట్టడం, అలాగే కావ్య యాక్సెప్ట్ చేయడం. కావ్య అందరినీ అంటే తీసుకోకపోయింటే ఖచ్చితంగా కావ్య కూడా బాధపడేది. ఎందుకంటే మా అమ్మేస్తే తీసుకోలేదు, వీళ్ళ స్థాయి ఇది అనేసి. అక్కడ రాజు స్థాయిని చూడకుండా ప్రేమను చూశాడు. ప్రేమను చూడడంలో నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. సరే అది అయిపోయింది, మొత్తానికి అయితే అయిపోయింది. ఇంకా శ్రీమంతం జరిగిన తర్వాత రాజు అరెస్ట్ అవుతాడా లేకపోతే రాజు ముందే అరెస్ట్ అవుతాడా అనేది మనం అయితే చూడాలి. శ్రీమంతం జరిగిన తర్వాతే రాజు అరెస్ట్ అవుతాడని నాకైతే క్లారిటీగా అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు శ్రీమంతంలో భర్త లేకపోతే ఎంత భార్య బాధపడుతుందో అంత బాధపడుతుంది కాబట్టి అంత సెంటిమెంట్ని మనం తట్టుకోలేం కాబట్టి ఆల్రెడీ సీరియల్ డల్లో ఉంది. మళ్ళీ రాజుని కావ్యాంతరం చేస్తే మళ్ళీ సమస్య అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా 200% కాదు 1000% శ్రీమంతం అయిన నెక్స్ట్ మినిట్లోనే మన రాజు అయితే అరెస్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. రుద్రాణి గారి ప్లాన్లు అంతా పక్కన పెట్టేయండి, మీకేం కాదు. రాజు అయితే అరెస్ట్ అవుతాడు. రాజు అరెస్ట్ అయిన తర్వాత మన కావ్య అప్పు ఆల్రెడీ ఆ కారులో ఏం చేస్తామని రాహుల్ తెలిసింది కాబట్టి మన కావ్య అప్పు ప్రెగ్నెన్సీగా ఉన్నా కానీ ఆ కేసుని ఛేదించి మన రాజుని అయితే బయటికి తీసుకొచ్చిన తర్వాత మన రాజు అయితే 12 బిడ్డకైతే జన్మనిస్తుంది. మంచిగా జరగాలని ఆశిద్దాం, మంచి ఎపిసోడ్స్ రావాలనేసి ఇంకా కోరుకుందాం. అలాగే టీవీలో చూడటం అస్సలు మర్చిపోద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.